సోన్సో కేసులో నిందితులు కాబట్టి ఈ నిందితుడికి సంబంధించి సోన్సో సంబంధాల గురించి మేము ట్రేస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ ఫోన్ని సంబంధించి ట్రాక్ చేసి రికార్డ్ చేసి ఆ ఆడియోస్ మాకు ఇవ్వండి అని ఎస్పీ స్థాయి అధికారి ఓకే చేయాలి. అక్కడ కూడా తేడాలు జరిగినాయి. లైక్ జగన్ కేసులో అప్పుడు జగన్ని కాపాడడం కోసం రఘురామకృష్ణరాజు సలహాతో ఎవరైతే జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించిన ఫోన్ ఏం చేశారు, మహారాష్ట్రలో కేసులో నిందితుడి అకౌంట్లో రాసి అతని ఫోన్ని ట్యాప్ చేశారు. అప్పుడే కదా రాధాకృష్ణ ఈయనకి ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, ఎవరు అమ్మాయితో ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, ఇదంతా రాసుకొచ్చారు. తద్వారా అతని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, పోలీస్ డీజీ స్థాయి అధికారులు అన్నటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చారు. వాళ్ళు ఇప్పుడు కోఆర్డినేషన్తో ఒక రకంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే గవర్నమెంట్ అధికారికమైనటువంటి హోదాలో తప్పించి ఎవడిష్టం వచ్చినట్టు అటు చేయట్లా, అలాంటి సిస్టమ్స్కి మార్చుకొచ్చారు. అయితే వీళ్ళకి అయాచితంగా దక్కిన అదృష్టం ఏంటంటే ఇజ్రాయెల్లో ఒక బోగస్ కంపెనీ, అంటే అది కంపెనీ చాలా గొప్పదే, వాళ్ళ రూల్స్ కూడా గొప్పవే ఇజ్రాయెల్లో. ఆ కంపెనీ చైర్మన్ అరెస్ట్ కూడా చేశారు వాళ్ళు తప్పు చేసినందుకు. ఏదైతే మనకి ఇక్కడ వచ్చింది కదా అప్పుడు ఫోన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొన్నారు అన్నటువంటిది పెగాసెస్, ఆ పెగాసెస్ యజమాని అరెస్ట్ చేశారు వాళ్ళు. ఎందుకని, ఆ కంపెనీకి సంబంధించిన కేసులు కూడా పెట్టారు. వాస్తవంగా G2G ఒప్పందం ఉన్నటువంటి చోట్ల మాత్రం, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో నేరుగా ఒప్పందం